25-26 బడ్జెట్ ఎస్టిమేషన్కి వచ్చే నాటికి 2.5% తగ్గింది. మరి మేము దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాము, లేదా ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు జీడిపిని అట్లా పెంచాము ఇట్లా పెంచాము, ప్రపంచంలో ఈ స్థానానికి వచ్చామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకని మరి 4% ఉన్నటువంటి కేటాయింపులు వారి ప్రభుత్వంలోనే, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేయట్లేదు, వారి ప్రభుత్వంలోనే ఎందుకు 2.5% తగ్గించారు? ఎందుకు కోత పెట్టారు? ఏం చేస్తున్నారు ఆ కోత పెట్టినటువంటి డబ్బుని అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, దిలీప్ చారి గారు ఆయుష్మాన్ దాని గురించి చెప్పారు. ఆ పథకం ఉన్నమాట వాస్తవం, కానీ ఆ పథకం కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ బెటరు. అందుకని ఆయుష్మాన్ భారత్ గనక షిఫ్ట్ అయ్యేట్లయితే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు లేదా పొందినటువంటి లబ్ధితో కంపేర్ చేసుకుంటే ప్రభుత్వాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాయనేటువంటి ఉద్దేశంతో రెండోది, అది ఒక కారణం అయితే, రెండోది ప్రైవేట్ ఆసుపత్రుల లాబీ ఒత్తిడి కూడా దీని వెనకాల. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యా వైద్య రంగంలో ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వము తన బడ్జెట్ కేటాయింపులు దాదాపు 4% నుంచి 2.5% జీడిపిలో ఎందుకు తగ్గించింది? అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ప్రతి జిల్లా కేంద్రానికి కనీసం తెలంగాణలో పాత జిల్లా కేంద్రాలకైనా ఒక్కొక్క దానిలో పెట్టేట్లయితే మరి బీజేపీ చెప్పేటువంటి ఆరోగ్య అది ఆయుష్మాన్ భవ లేకపోతే ఇతరతర వైద్య సౌకర్యాలైనా అందించవచ్చు. ఇవాళ రాష్ట్రాల మీద అనేకమైనటువంటి భారాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ ఒకవైపు ఏమో నిధులు మేము 31% నుంచి 40% వరకు మేము బదలాయించామని చెప్తారు, అంతకంటే ఎక్కువ భారం మోపేటువంటి స్కీమ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించారు. మరి కేంద్ర ప్రభుత్వము ఎందుకని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, ఏదో గ్రామాలకో లేకపోతే మండల కేంద్రాలకో వెళ్ళమని నేను చెప్పట్లేదు, సాధ్యం కూడా కాదు, ఎందుకని ఒక జిల్లాకి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం తోడ్పట్టినట్టుంటది, అన్నిటికీ మించి జనానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకని ఆ విధమైనటువంటి కేటాయింపులు జరపట్లేదు? అందుకని నేను చెప్పింది అదే. కారణం ఏమిటి అంటే విద్యా వైద్య రంగాల నుంచి, సేవా రంగాల నుంచి, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒకటే, అవి తప్పుకోవాలి కనుకనే బడ్జెట్ కేటాయింపులను కూడా కోత పెడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకని కోత పెట్టింది? 4% నుంచి 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు 2.5% జీడిపిలో ఎందుకు కోత పెట్టింది? అందుకని అసలైనటువంటి సమస్యలు ఇవి. ఈ సమస్యలను చెప్పండి. ఈ సమస్యలని ఒక్క నిమిషం సార్, కోటేశ్వరరావు సార్, ఈ సమస్యలు ఆచార్య గారు ఏదో మాట్లాడుతున్నారు. ఆచార్య గారు చెప్పండి. ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితోటి ఈ సమస్యలను చర్చించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే బడ్జెట్ కేటాయింపుల్లో 2.5% తగ్గిందని చెప్తా ఉన్నారు కదా, అది నిజం కాదు. మీరు చూస్తున్న అంశము, మీరు చెప్తున్న లెక్కలు కోటేశ్వరరావు గారు దయచేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. మేము చెప్తున్న అంశాలు మళ్ళీ చెప్తా ఉన్నా నేను. మేము కేటాయించిన నిధులు ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం మీరు చెప్తున్న 24-25-26 సంవత్సరానికి కేటాయించిన నిధులు 5.8% నిధులు మొత్తంగా కలుపుకొని, అంటే మీరు ఒక్క ప్రాథమిక విద్య లేకుంటే ఉన్నత విద్య లేకుంటే ఉన్నత విద్యా మండలి అది చూడకండి, మొత్తం విద్యా సంస్థకి కేటాయించిన, అంటే ఇంక్లూడింగ్ స్టిల్ ఇండియా దాంతో కలుపుకొని 5.8% నిధులని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ మీరు ఏదైతే చెప్పినరో, సరే ఇక్కడ ఉండే ప్రైవేటు హాస్పిటల్స్ లాబీ చేసినాయా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పి వద్దనుకున్నాయా తెలియదు, కానీ 50 కోట్ల మంది, ఈ దేశంలో 50 కోట్ల మంది ఈ రోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రోగ్రామ్ కిందికి వచ్చారు. అది ప్రపంచ బ్యాంకు కూడా ఆ కార్యక్రమాన్ని మెచ్చుకున్నది. ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ కూడా లేదు, ఇంత మాసివ్ కార్యక్రమం అని చెప్పి. అయితే మేము ఇంకొక విషయం చెప్తున్నాం. ఇంకో వారు ఏం చెప్పారు, మోహన్ గారు ఏం చెప్పారంటే
నిరుద్యోగం గురించి మేము ఇక్కడ 2 లక్షల నిరుద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తలేరు నోటిఫికేషన్ అంటే మీరు 2 కోట్ల మందికి ఎందుకు చేస్తలేరు అని చెప్తా ఉన్నారు. ఒకసారి పోయి చూసుకోండి సార్. మీరు అందరం చదువుకున్న వాళ్ళమే ఉన్నాము, విజ్ఞులమే ఉన్నాము. ఒక ఉద్యోగం వస్తే పిఎఫ్ అనేది ఒక ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు పోయి చూసుకోండి. గడిచిన 11 సంవత్సరాల లోపల 18 కోట్ల మంది పిఎఫ్ అంటే అది ప్రైవేట్ సంబంధించి కానీ లేకుంటే గవర్నమెంట్ కి సంబంధించి కానీ 18 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం చెప్పండి, ప్రభుత్వ లెక్కలు చెప్పండి, ప్రైవేట్ చేసుకున్నారు. మీరు ప్రభుత్వ లెక్కలు చెప్పండి. మీరు ఆచార్య గారు ప్రభుత్వ లెక్కలు చెప్పండి. మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఒకటే ప్రభుత్వ లెక్కలు చెప్పండి. నేను ఆరోపణలు ఏం చేస్తలేను మీ మీద. ప్రభుత్వ లెక్కలు చెప్పండి సార్, ఆరోపణలు కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్పండి. హెచ్ఆర్ మోహన్ గారు ఒక్క నిమిషం. ఎఫ్బిఐ నివేదిక ప్రకారము గడిచిన 9 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు అని చెప్తా ఉన్నారు. కనుక మేము ఏమంటున్నామనంటే ఏది చేసినా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈ సమాజంలో ఉన్న చిట్ట చివరి అని చెప్పి ఒక బెనిఫిట్ స్కీమ్ తీసుకొని వచ్చినాం మేము ఎక్కడ కూడా. కనుక మీరు అబద్ధాలని ఆరోపణలుగా మా మీద ఎక్కువెట్టడం కోసం చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మీరు దృష్టి పెట్టండి, సమర్థవంతంగా పనిచేయండి. ఆ విద్యార్థులకు ఇచ్చిన ఏదైతే భరోసా ఉన్నదో మీరు ఏదైతే గ్యారంటీ ఉన్నదో ఆ గ్యారంటీని అమలు చేసే దానిపైన దృష్టి పెట్టండి తప్ప కాంట్రాక్ట్ల కోసము కమిషన్ల కోసం ప్రయత్నం చేయకండి. దానివల్ల మీ పాలన కాదు, ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అని చెప్పి అర్థమైతా ఉంది. విద్యార్థి లోకము, నిరుద్యోగ లోకము ఇప్పటికే చాలా అసంతృప్తితో ఉన్నారు. వారి అసంతృప్తి రాబోయే రోజుల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెకిలించే దిశగా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జరపలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఓకే ఆచార్య గారు ఓకే ఆచార్య గారు. హెచ్ఆర్ మోహన్ గారు. సార్ నేనేమంటున్నా ఆచార్య అన్న గారికి, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, దాదాపు 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు ఆ లెక్క చెప్పాలి. ఒకటి. రెండోది, సబ్కా సాత్ సబ్కా అవినాష్ అయింది తప్ప ఎవరికి వికాసం అయితే జరగలేదు భారతదేశంలో. భారతదేశ జీడిపి చూస్తే మనకు అర్థమైపోతుంది. 5 ట్రిలియన్ అని 11 సంవత్సరాల నుండి 5 ట్రిలియన్ చేస్తున్నాడు. ఈ దేశంలో దాదాపు 72 మంది ఓన్లీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బ్యాంకు దోపిడీ చేసుకుని 72 మంది బయట దేశాలకు పారిపోయారు. ఒక్కరిని తీసుకొచ్చిన చరిత్ర లేదు. కాలాదాన్ అట్టే ఉంది, 15 లక్షల రూపాయలు అట్టే ఉన్నాయి. అన్ని వాదనలు అన్ని బయటనే ఉన్నాయి. ఏవి కూడా భారతదేశంలో అమలయ్యే పరిస్థితి లేదు. ఇక రెండో అంశం చెప్తున్నాను. ప్రత్యేకంగా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారో, తెలంగాణ మనకి ఏదైతే 2014లో విభజన జరిగినప్పుడు మన హామీలు ఒక్క హామీ అన్న నెరవేర్చినారా? ఇక రెండవది, అవినీతి అని మాట్లాడుతూ ఆచార్య అన్న గారు, మరి మేము సిబిఐ విచారణ చేయమని మాట్లాడినారు. ఇది మాట్లాడినవారు రెడ్డి గారు మేము చూసుకుంటామన్నారు కదా. 15 రోజులు ఏం జరిగింది చెప్తావు? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు చెప్ప సంగతి చెప్పు. నరేంద్ర మోడీ గారిని కలవడం, ఆ సిబిఐ కేసులు రైట్. ఓకే. మొత్తానికి ఇక విద్య, వైద్యం 2 రకాల ఏ రంగాలైతే మొత్తానికి ప్రభుత్వాలు మరి కొంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటే, ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి వరకు విద్యాలయాలకు సంబంధించిన ఆందోళన కొనసాగింది. దానికి తాత్కాలికంగా ఉపశమనం అయితే తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అంటే మొత్తం ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక ఓవరాల్గా ప్రభుత్వాల బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అయితే అందించే దిశగా కూడా మరి ఆలోచన చేయాలి. సో ఇప్పుడున్న తాత్కాలికమైన విషయంలో రాజకీయాలు కాకుండా కేవలం మరి ప్రజలు ఓట్లేశారు, సో వాళ్ళ కోసం సేవా రంగాల్ని మరొకసారి పునరుద్ధరించే దిశగా కూడా ముందుకెళ్లాలని ఆలోచిద్దాం. సో మొత్తానికి ఈ డిబేట్లో పాల్గొన్న పొలిటికల్ అనలిస్టు మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే దిలీప్ ఆచార్య గారు బీజేపీ నాయకులు,
మరి గోసుల శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నాయకులు, అందరికీ ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే